మండలం కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్టపుట్టాలమ్మ దేవాలయంలో 2 రోజుల పాటు నిర్వహించే జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త కుర్రకాలువ వాసు అమ్మవారికి అభిషేకించి తొలి హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని పొంగళ్లను నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించారు. జాతర సందర్భంగా తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో రకరకాల పుష్ప అలంకరణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు బృందమ్మకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. దయచేసి ఒక 5 నిమిషాలు. హలో, దయచేసి కొంచెం భక్తులు కొంచెం సైడ్ ఇస్తే అమ్మవారు కొంచెం దర్శనం చేసుకుని మన బొట్టసూర్యుడు గారు అమ్మగారు మన ఎమ్మెల్యే గారు అమ్మగారు వచ్చేసారు. ఒక్కరో సైడ్ మీరు ఒక రండి బాబు, మీరు ఇట్లా చేపట్టుకోమాట లైట్ లైట్ వేసిన వినోద్ మన వెనక్కి వస్తే అందరూ వస్తారు. చూడు చలమన్నా చూడు. ఓకే.
ఓం శక్తి పరాశక్తి ఆదిశక్తి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారికి అభిషేకాలు అనేది స్టార్ట్ అయినాయి. ఈరోజు మంగళవారం పొంగళ్ళు, రేపు జాతర. తెల్లవారుజామున దొడ్లమెట్టు నుంచి రంగవైభవంగా నాగహారతి అనేది అమ్మవారికి ఊరేగింపుగా వస్తుంది. ఈ 2 రోజుల పాటు ప్రజలందరూ ఆ అమ్మ ఆశీస్సులు పొంది అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.